ప్రియమైన దేవుని వలన మరి ఈరోజు మనము ఒక మంచి అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాము. అందరూ జాగ్రత్తగా ఆలోచించి మరి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినవలసిందిగా తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము మొదట ప్రకటన చేసింది ఎవరనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం అంటే మీకు తెలుసు కదండి, చనిపోయి తిరిగి లేవటమే పునరుత్థానము అంటారు అండి. అయితే యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతకి ఏమండి తండ్రి అయిన దేవుని మాటలు ఎన్నో ప్రకటించడం మనకి తెలుసు. దేవుని కోసం అన్నిషాలు కష్టపడ్డవాడు యేసుప్రభువు వారు. ఏమండి ఆయన తన గురించి ఆలోచించలేదు. తన జీవితంలో ఎక్కువగా తండ్రి అయిన దేవుని గురించి, అలాగే తన కడుపు నుండి పుట్టిన మనుషులైన మన గురించి యేసుక్రీస్తు ఎక్కువగా ఆలోచించాడు, కష్టపడ్డాడు. ఆ సమయంలో యేసుప్రభువు వారు ఒకానొక సమయం వచ్చింది. ఆ సమయంలో ఆయన్ని శిలువ వేసి చంపేశారు. ఆయన చనిపోయిన తర్వాతకి ఆయనను సమాధిలో పెట్టడం మనందరికీ తెలుసు. సమాధిలో పెట్టిన తర్వాతకి ఆయన తిరిగి లేచాడన్న విషయము నిజంగా ఆనాటి యూద ప్రపంచానికి తెలియదు. ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది అనేది మన బైబిల్లోకి వెళ్ళి చూడాలి. ఈ రోజున ప్రపంచంలో కొంతమంది దేవుని నమ్మని కొంతమంది మూర్ఖులు అసలు యేసు ప్రభువారే లేడంటున్నవాడు ఒకడైతే, యేసు చరిత్ర లేదన్నాడు మరొకడు, అసలు యేసుక్రీస్తే తిరిగి లేవలేదన్నాడు మరొకడు. యేసు ప్రభువారు లేకపోతే ఆయన పేరు అనేది ప్రపంచంలో మనకి వినపడదు. ఒక వ్యక్తి ఉన్నాడు అంటేనే ఆ వ్యక్తి యొక్క పేరు అనేది ప్రపంచంలో అన్ని చోట్ల వినపడుతుంది. యేసు ప్రభువారు కూడా లేడు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమి లేవు. కానీ ఆయన ఉన్నాడు అనడానికి ఎన్నో ఆధారాలు, చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అందులో మనం ఆలోచిస్తే ఏమంటే మనం బాగా ఆలోచిస్తే ఒకటి యేసుక్రీస్తు గురించి ఒకటి అర్థమైంది ఏంటంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేది. దీనిని బట్టేనే మనం ఆలోచించవాలి. యేసు ప్రభువు ఉన్నాడు కాబట్టి ఆయనను శకపురుషుడుగా లేదా యుగ పురుషుడుగా మనం గుర్తించవచ్చు. శకానికి అంటే పూర్వము కానీ లేదా ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఆయన ఉన్నాడు, కాలానికి ఒక మధ్యవర్తిగా ఉన్నాడు అనేది మనం ఆలోచించాలి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని ప్రకటన చేసింది ఎవరు? ఇంతకీ మనుషులా లేకపోతే మరొకరు ఎవరైనా ఉన్నారా అనేది మనం ఆలోచించాలి. సార్ చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపమును కలిగెను. ఆ దూత స్వరూపము అతని వస్త్రము భూమి కంటే హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడ వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. ఆ దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడమాకండి, శిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. చూసారండి, ఎవరెవరు వచ్చారంట? విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత విశ్రాంతి దినం వాళ్ళకి ఇశ్రాయేలుకి విశ్రాంతి దినం ఒకటి ఉంది. ఇప్పుడు అది శనివారం. శనివారం గతించిపోయిన తర్వాతకి మొదటి రోజు ఏంటి? మొదటి రోజు ఆదివారం. ఈ ఆదివారం రోజు వీళ్ళు ఏం సిద్ధపరచుకొని వెళ్తున్నారు సమాధి దగ్గరికి? సుగంధ ద్రవ్యాలు. ఇంతకీ సుగంధ ద్రవ్యాలను దేనికి పూయాలని? శవానికి పూయడానికి.
శవానికి సుగంధ ద్రవ్యాలు పూస్తే వాసన కొట్టదు, అది ఎన్ని రోజులైనా సుగంధ ద్రవ్యాలతో భద్రపరచవచ్చు. అంటే వీరి ఆలోచన ఏంటి? యేసుప్రభువారు లేచాడనా లేవలేదనా? లేవలేదు కాబట్టే సుగంధ ద్రవ్యాలను ఈ శవానికి పూసి దాన్ని మరలా భద్రపరచాలి, మరలా వేరే సమాధిలోకి మార్చాలనే ఒక ఆలోచనతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇందుకు ఇక్కడ యేసుక్రీస్తు తిరిగి లేచాడన్న విషయాన్ని ఎవరు చెబుతున్నారు? దేవదూత చెబుతుంది. అంటే దేవదూత చెప్పేంత వరకు ఈ మనుషులకు తెలియదు అంటే తెలియదు. నిజంగా ఒకప్పుడు పాత ధర్మశాస్త్రాన్ని ఎవరు తెలియజేశారు? మోషే గారికి అంటే దేవదూతే. ఆ రోజు దేవునికి నరుడికి మధ్య ఆ ధర్మశాస్త్రాన్ని తెలియజేసింది ఎవరంటే దేవదూతలేనండి. దేవదూత మోషే దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రంలో ఉన్న అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను తెలియజేసేంత వరకు మోషే గారికి ఆ విషయం, ఆ మాటలు అనేది ఆ రోజున్న ఆ మోషే కానీ ఇశ్రాయేలు కానీ తెలియదు. ఏమంటే దేవుడి యొక్క మాటలు సాక్షాత్తు దేవుడే డైరెక్టర్గా వచ్చి చెప్పొచ్చు కదా, అంటే చెప్పే అవకాశం లేదా? లేకపోతే చెప్పడానికి దేవుడు వస్తే చూసే అవకాశం వీరికి లేదా అని ఆలోచిస్తే దేవుడు డైరెక్టర్గా వస్తే మనుషులు తట్టుకోలేవరు. అది మామూలు శక్తి కాదు. ఆ దేవుని శక్తిని మనిషి చూసి కానీ లేదా ఆ మాటలు విని కానీ తట్టుకునే శక్తి ఈ శరీరానికి లేదు. కాబట్టి ఇప్పుడు దేవుని వలన దేవుడు ఏం చేశాడంటే మధ్యవర్తిగా దేవదూతను పంపించి దేవదూత ద్వారాగా మోషేకి ఏ మాటలైతే తెలియజేయాలో ఆ మాటలను తెలియజేశాడు. అలాగే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాతకి ఆయన మరణించి సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాతకి ఆ సమాధిలో ఉన్న యేసు ప్రభువారు తిరిగి లేచేటప్పుడు ఏమంటే మనుషులు చూసే అవకాశం లేదు. చూస్తే వారు తట్టుకోగలరా? తట్టుకోలేవరు, చూడలేవరు. అందుకనే యేసు ప్రభువారు చనిపోయిన తర్వాతకి వీళ్ళు సమాధి దగ్గరకు వచ్చినాక ఆ సమాధి చూసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అన్నది మరొక మాటలో చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియయు వచ్చి ఆయనకు పుయ్యవలెనని సుగంధ ద్రవ్యమును కొనుక్కున్నారు. వారు ఆదివారమున పెందరకాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు వీళ్ళు ఏం చేశారంట? మగ్దలేన మరియ అంట, యాకోబు తల్లి అయిన మరియ అంట, సలోమి అంట. ఈ ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు ఇక్కడ. ఏమంటే వీళ్ళు సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని తీసుకొని పోయి యేసుప్రభు వారి యొక్క శవానికి పుయ్యాలి. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే యేసుప్రభువు లేవలేదని. ఏమంటే ఇదే మాటను ఏమండి మరొక భక్తుడుగా రాశాడు, అది కూడా చూద్దాం. అంతకు ముందు ఏంటంటే ఈ యూదులు ఉన్నారు కదా, వారిలో పెద్దలు ఏం చేశారంటే యేసుప్రభు వారు సమాధి నుంచి లేవలేదు, ఆయనని శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడో దాచి ఉంటారు కాబట్టి ఆయన లేవలేదనే విషయాన్ని లోకమంతటికి తెలియజేయాలి. ఇలా తెలియజేయడం వల్ల యేసుని ఎవరు నమ్మరు. యేసుక్రీస్తు యొక్క సువార్త అనేది భూమి మీద ప్రపంచంలో ఏ ఒక్క చోటుకి వెళ్ళకుండా చేయొచ్చు, అలాగనే యేసుని నమ్మకుండా చేయొచ్చు అనే విషయాన్ని ఇంకొంతమంది మరి ఆలోచన చేశారు ప్రియమైన దేవుని వలన. అదే ఆలోచన అనేది ఇప్పటి వరకు ఇశ్రాయేలులో ఉండిపోయింది. దాన్ని కూడా చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? 3వ వచనం, సూర్యుడు ఉదయించినప్పుడు సమాధి ఎత్తుకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించునని ఒకరికొకరు చెప్పుకొనిచున్నది. వారు వచ్చి కన్నులెత్తి చూశారంట. ఏంటి రాయి? ఇంత బరువైన రాయి అండి, అది మామూలు రాయి కాదు,
సమాధి కానిచ్చిన రాయి పెద్ద రాయి అనమాట. ఈ రాయిని ఎందుకు పెట్టారంటే వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. యేసుప్రభు అంతకు ముందే అన్నాడు, నేను 3వ దినము తిరిగి లేస్తానని చెప్పాడు కదా. ఆ మాటను గుర్తు చేసుకొని యేసుప్రభు తిరిగి లేస్తానన్నాడు కాబట్టి ఆయన లేవకోకుండా లేదా శిష్యులు వచ్చి తీసుకుపోకోకుండా ఆ రాయి పెట్టి దాన్ని భద్రపరిచారనమాట. అంటే మనుషులు ఎవ్వరు కూడా ఆ రాయిని తీసే అవకాశం లేకుండా చేసేవాళ్ళు. వారి ఆలోచన చూసారు, ఎలాంటి ఆలోచన ఏమంటే ఆ రాయి తీయలేని అంత పెద్ద రాయిని ఇక్కడ తీసేసరికి వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ రాయి ఎలా మళ్ళీ పొర్లింపబడింది, దీన్ని మనుషులు ఎవరు తీయలేరు కదా అని ఆలోచన పుట్టి అంటున్నారు. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు సమాధిలో ప్రవేశించి తెల్లటి నిలువుటంగి ధరించుకొని ఒక పడుచువాడు కుడివైపున కూర్చుని చూచి మిగుల కలవరపడిది. అందుకతడు కలవరపడమాకండి, సిలువ వేయబడిన నజరైన యేసును మీరు వెతుకుచున్నారు. మీరు ఎందుకు వెతుకుచున్నారు? మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన తిరిగి లేస్తాడని చెప్పాడు కదా. ఆ మాటలు మీకు గుర్తు రావట్లేదా? అంటే ప్రియమైన దేవుని వారారా, ఆనాడు సమాజం, యూదా సమాజము యేసుప్రభు తిరిగి లేస్తాడన్న విషయాన్ని వాళ్ళు గుర్తించుకోలేకపోయారు. వాళ్ళే కాదు, యేసుప్రభు వారిని బట్టి ఆ 12 మంది శిష్యులు కూడా ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 3.5 సంవత్సరాలు తిరిగారు. యేసుప్రభు వారు చేసిన అద్భుతాలు గుర్తు రాలేదా? ఏమండి, యేసుప్రభు వారు సమాధిలో నుండి ఒక వ్యక్తిని లేపాడు కదా. ఎవరైనా? లాజరు. ఆయన లేపినప్పుడు వీళ్ళు లేరా? ఉన్నారు. చనిపోయిన ఆ చిన్నదాన్ని లేపిండు యేసుప్రభుడు, అప్పుడు వీళ్ళు లేరా? చూడలేదా? పేతురు యోహాను గారు కూడా చూశారు కదండి. అంటే ఎంతోమంది చనిపోయిన వారిని తిరిగి లేపింది విషయాన్ని చూశారు. ఏమంటే ఎంతోమంది రోగాలతో ఉన్న వాళ్ళని స్వస్థపరిచిన విషయాన్ని చూశారు. ఏమంటే ఎంతోమందికి ఆహారాన్ని పంచిపెట్టిన విషయాన్ని చూశారు. ఇన్ని చూసి కూడా యేసుప్రభు తిరిగి లేస్తాడన్న విషయాన్ని వీళ్ళు మరి ఎందుకు గుర్తుంచుకోలేకపోయారు? అంటే కళ్ళతో చూసిన దాన్ని బట్టేనా యేసు తిరిగి లేస్తాడని చెప్పాడు కదా, మరి ఆయన లేచాడేమో, మనమంతా సభ దగ్గరికి వెళ్ళి చూద్దామన్న ఆలోచన వీరిలో కలిగిందంటే కలగలేదు. చూసారా ప్రేమ దేవుని వల్ల యేసు మాటలను ఆ రోజున్న సమాజము నమ్మలేదు. ఈ రోజున్న క్రైస్తవులుగా మనము నమ్మలేకపోతున్నాము. యేసుప్రభు 2వ రాకడతో రాబోతున్నాడు. ఆయన వచ్చేంత వరకు మీరు విశ్వాసంతో ఉండండి. ఆయన చెప్పబడిన ఆయన ఏదైతే మాటలు చెప్పాడో ఆ మాటలన్నీ మనం చేద్దాం, దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతాం, దేవుని పనులు చేద్దామన్న ఆలోచన ఉందా? ఈరోజు లేదండి. చూడండి ప్రేమ దేవుని వల్ల ఏమంటే యేసుప్రభు తిరిగి లేస్తాడని ఈరోజుగా ఒక దినాన్ని పెట్టుకొని ఏమంటే గత రాత్రి అంతా మరి చర్చిలలో కూడుకొని రాత్రంతా ప్రార్థన చేసుకోవడం, యేసుక్రీస్తు మరి చనిపోయాడని ఏడవటం, ఇదంతా జరుగుతున్న విషయం మనం చూస్తున్నాం. ఏమంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉన్నారు. యేసుప్రభు వారు పుట్టడం, ఆయన పెద్ద కావడం, శిలువలో మరణించడం, చనిపోవడం, సమాధిలోకి వెళ్ళిపోవడం, మళ్ళా తిరిగి లేవడం. ఈ సంవత్సరం ఇదే పనా? ఏమంటే సంవత్సరం పుట్టడం, పెద్ద కావడం, సువార్త చేయడం, మరణించడం, మళ్ళీ సమాధిలో పడడం. అంటే సంవత్సరం ఏమైపోతుంది? ఇదే తప్ప మరొక పని అంటే ఏమి లేదుగా. ఇప్పుడు దేవుని వల్ల క్రైస్తవులకి ఏమో అర్థమైపోయింది. యేసుప్రభు సమాధి నుంచి లేచాడు. ఆయన సమాధిలో లేడుగా, వెళ్ళిపోయాడు. ఎక్కడికి? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఏం చెప్పాడు శిష్యులకు? ఆ విషయాలు గుర్తుందా? ఈ సమాజానికి ఏం గుర్తు లేదు. ఏమండి, మరలా పుట్టడం, మళ్ళా చనిపోవడం, మళ్ళా సమాధిలో పెట్టడం, ఇదంతా అవసరం లేదండి. ఇప్పుడు దేవుని వల్ల ఆయన చనిపోయే విషయం మనకి తెలుసు, ఆయన వచ్చాడనే విషయం తెలుసు, ఆయన తిరిగి లేచాడనే విషయం తెలుసు. కానీ ఆయన లేచినప్పుడు ఏం చేయమన్నాడు ఆ విషయాన్ని వాళ్ళు గమనించలేకపోతున్నారు. చూద్దాం, మనం కూడా ఏం చేద్దాం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడో చూడండి. ఏమండి, తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చేయమని చెప్పాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చేయమని చెప్పాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చేయమని చెప్పాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చేయమని చెప్పాడు?
కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. ఏమండి, మనం ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఏం చెప్తున్నాడు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిరి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని. ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? శరీరం తీసుకున్నప్పుడల్లా క్రీస్తు గుర్తుకు రావాలి. క్రీస్తు శరీరం ఎప్పుడు ఇవ్వబడుతుంది? ప్రతి ఆదివారం ఇవ్వబడుతుంది. ప్రతి ఆదివారం ఇవ్వబడుతుంది. మరి ప్రతి ఆదివారం నువ్వు సంఘంగా మనం కూడుకుంటున్నామా? రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవడం అంటే ఏంది? సాక్షాత్తు క్రీస్తు శరీరంలో నువ్వు పాలు పంచుకుంటున్నావు. ఆ రోజు రావట్లేదంటే, ఆ రోజు ఇవ్వట్లేదంటే క్రీస్తు నీకు వద్దేనా? క్రీస్తు శరీరంలో పాలు పంచుకోవడం నీకు ఇష్టం లేదా? మీరు దేవుడు అలా బాప్తీసం తీసుకున్న తర్వాతకి ఆయన యొక్క శరీరంలో పాలు పంచుకోవాలి. ఆ శరీరం తీసుకున్న తర్వాత ఆయన జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నారు మీరు? జ్ఞాపకోత్సవం చేసుకోవడం అంటే ఏంటి? చాలా మందికి అర్థం కాలేదు. జ్ఞాపకోత్సవం చేసుకోవడం అంటే ఆ శరీరాన్ని ఇలా తీసుకొని దీన్ని నువ్వు గుర్తు తెచ్చుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. ఏమని? నిజంగా ఇది క్రీస్తు శరీరం అని, ఈయన నా కొరకు నలగొట్టబడ్డాడని, నా కొరకు ఆయన చనిపోయాడని, కొందరు తిరిగి లేచాడని జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని నువ్వు తీసుకున్న తర్వాత ఏం చేయాలి? అలా చెబుతున్నాడు. ఏమన్నాడు? 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రకటించాలి. నీ పని ఏంటి? ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రకటన చేయలేక తప్ప మరలా పుట్టాడనో ప్రకటన చేయడం, మరలా పెరిగాడనో, లేదా మళ్ళా సమాధి లేకపోయాడనో, మళ్ళా శిల వేయబడాడనో ఇవన్నీ అవసరం లేదు. ఆయన వచ్చిండు, మరణించిండు, తిరిగి లేచిననే ఈ ప్రకటన నీకు కావాల్సింది. ఇది చెయ్యాలి నీవు. అది వదిలేసి ఏంది మట్టల ఆదివారం అనో, మళ్ళా సమాధులకు పోతున్నాడనో, మళ్ళా శిల వేసి ఆయన మోసుకుంటూ పోవడం ఇవన్నీ అవసరమా? దేవుని వల్ల ఇవి అవసరం లేదండి. బైబిల్ సంపూర్ణం అయిపోయింది. సంపూర్ణం కాకముందు చేయొచ్చు నువ్వు. సంపూర్ణం అయిపోయిన తర్వాతకి ఇవన్నీ అవసరం లేదు. బైబిల్ మనకి ఇవ్వబడిన తర్వాతకి, సంపూర్ణం అయిపోయిన తర్వాతకి అందులో ఏమేమి మాటలు దేవుడు రాశాడో, ఏ అయితే నీకు ఇచ్చాడో వాటన్ని నేను నేర్చుకోవాలి. నువ్వు అలా నేర్చుకోవాలంటే సంఘం దగ్గరకు ప్రతి వారం రావాలి. ప్రతి వారం రావాలి. ప్రతిరోజు కూడుకోవాలి. ఒక మాట చెప్పాలంటే మరి కూడుకోవడం అవకాశం లేదు కాబట్టి ప్రతి వారం ఆదివారం అయినా, బైబిల్ తరగతి ఎప్పుడైనా, సెమినార్లైనా మనం కూడుకొని దేవుని యొక్క మాటలు బాగా నేర్చుకొని దానినే ప్రకటించమని చెబుతున్నాడు దేవుడు. అలా ప్రకటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? యేసుప్రభు వారు తిరిగి లేచాడన్న విషయాన్ని మనం ఎంతవరకు నమ్మగలుగుతున్నాము? ఎంతవరకు ప్రకటించగలుగుతున్నాము జనాలకి చెప్పండి? ఎంతోమంది అమాయక ప్రజలు యేసుక్రీస్తు గురించి సరియైన అవగాహన లేదు. ఆయన వచ్చాడన్న విషయాన్నే మర్చిపోయారు. ఆయన ఏం చెప్పాడో విషయాన్నే మర్చిపోయారు. ఆయన వచ్చి మన కొరకు ఎంతగా శ్రమ పడ్డాడో, ఎంతగా కష్టపడ్డాడో ఆ విషయాన్ని మనం గమనించి అనేకులకు చెప్పాలి. ప్రియమైన దేవుడు అన్నరా చూడండి, మరొక మాటను చూద్దాం. యేసుక్రీస్తు సమాధి దగ్గరికి ఏమండి వచ్చిన విషయాన్ని మరొక సువార్తలు చూద్దాం. లూకా సువార్త 24 మొదటి వచనం. లూకా సువార్త 24 మొదటి వచనంలో చూడండి. ఏమండి మొదటి వచనంలో ఏం చెబుతున్నారు? అక్కడ ఏం తెలియజేయబడుతుంది మనకి? ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి ముందర ఉండిన రాయిని పొల్లింపబడి ఉండినే చూచి
లోపలికి వెళ్ళింది కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. చూడండి, ఒక్కొక్క మరి ఇది సువార్తలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధానాన్ని రాశాడు. అర్థమైందా? ఇక్కడ సమాధులకు వెళ్ళినట్టు రాశాడు, అక్కడేమో సమాధి రాయిని మాత్రమే చూసినట్టు రాశారు. మరొక చోటనే ఏం రాశాడు మత్తయ్య గారు, ఇందా మనం చదువుకున్నాం. మత్తయ్య గారు ఏం రాస్తున్నారు చూడండి ఒకసారి. దూత వచ్చి సువార్త తెలియజేయడానికి చూస్తున్నాం అంటే చూసారండి, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధానాన్ని రాస్తున్నాడు. దాని అంతటి మనం చదువుకోవడానికే రాస్తున్నాడు. అర్థమవుతుందా? ఏమండి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అన్నీ కలిపి ఒకే విషయంలో రాశాడు అనుకోండి, పేపర్ రాసినట్టు రాస్తే మనం ఏం చదువుతాం చెప్పండి, మనం తిరగలేము. అందుకనే దేవుడు ఏమన్నాడంటే కొంత అచ్చుట కొంత ఇచ్చుట దేవుని జ్ఞానం మీకు దొరుకునన్నాడు. ఎందుకంటే బైబిల్ మొత్తం మీద ఒకే చోట రాయబడితే మీకు అర్థం కాదు కాబట్టి కొంత అక్కడ వెళ్ళి చదువుకోవాలి, కొంత ఇక్కడ. అంటే పాత ధర్మశాస్త్రంలోను కొత్త ధర్మశాస్త్రంలోను మనం చదువుకోవాలి. పాత ధర్మశాస్త్రంలో ఏముంది? మొత్తం యేసుక్రీస్తు గురించే ఉంది. ఆ యేసుక్రీస్తు అర్థం కావాలి అంటే పాత ధర్మశాస్త్రం కూడా మనం చదువుకోవాలి. అది చదువుకుంటేనే ప్రవక్తల ద్వారాగా యేసు ప్రభువు భూమి మీద బ్రతికాడు. ప్రవక్తల ద్వారాగానే ఆయన భూమి మీద బ్రతికాడు. ప్రవక్తలు రాసిన దాని ప్రకారంగానే నెరవేర్చాడు. ప్రవక్తలు రాసిన ద్వారానే ఆయన నెరవేర్పు అనేది నెరవేర్చి వాళ్ళు రాసిన దాని ప్రకారం తిరిగి లేవాలి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా కొత్త నిబంధనలే కాదు, పాత నిబంధన కొందరు కూడా మొత్తం రాయబడి ఉంది. అర్థమవుతుందా? కాబట్టి పాత ధర్మశాస్త్రంలోను కొత్త ధర్మశాస్త్రంలో కలిపి యేసుక్రీస్తు చరిత్ర మనకు కనబడుతుంది. ఒక కొత్తదే ఉంది అనుకో, ఏమండి, మరి ఆయన నెరవేర్పు అంతా పాత ధర్మశాస్త్రం ఉన్న విషయాన్ని మనకి ఎలా తెలుస్తుంది? అది కూడా ఉండాలి. కాబట్టి ఏమండి, ప్రవక్తలు ఎక్కడెక్కడ రాశారు అనేది మనకు అవసరమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వల్ల ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారంట, సమాధిలోకి వచ్చారు. 4వ వచనం, ఇందులో గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు. ఇక్కడ మనుషుల గురించి చెప్పబడుతుంది. మనుషులు అన్నా ఏమంటే దేవదూతలు అన్నా వాళ్ళే, ప్రత్యేకమైన మనుషులేం కాదు. మనుషులని సంభాషించుడు కానీ వారు దేవదూతలే, మనుషులేం కాదు. మనలాంటి శరీరం ధరించుకున్న వాళ్ళు కాదు, దేవదూతలు మాత్రమే. కేవలం దేవదూతలు వచ్చి ఏమండి యేసుక్రీస్తు గారి యొక్క పునరుద్ధానాన్ని మొదట ప్రకటన చేసినారంటే దేవదూతలే, మనుషులు కాదు. అటు తర్వాత మనుషులు ఎక్కడ చూస్తాం మనం? యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో అటు తర్వాత మనుషులు ప్రకటన చేస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు చూసారండి. ఇక్కడ యోహాను గారు ఏం చేస్తున్నాడు? చీకటిగా ఉన్నప్పుడు లేచే చెబుతున్నాడు. అక్కడ లూకా గారు ఏం చేస్తున్నాడు? సూర్యోదయం గురించి చెబుతున్నాడు. అంటే సూర్యోదయం కంటే ముందు ఏం చేసిందో యోహాను గారు రాస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేన మరియు పెందల కాడ సమాధి ఎత్తుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండేది చూచాను. ఏమండి, ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు ఎత్తుకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని ఎత్తుకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి చూసారండి ఎత్తుకొని పోయిన విషయం చెప్తున్నారు కానీ తిరిగి లేచిన విషయం చెప్పట్లా. అర్థమవుతుందా? ఏమని చెబుతున్నారు అక్కడ? ఎవరో ఎత్తుకొని పోయారని చెబుతున్నారు కానీ తిరిగి లేచాడు అన్న విషయాన్ని చెప్పట్లా. మరి వాళ్ళు ఎవరో ఎత్తుకొని పోయినప్పుడు వీళ్ళేం చెప్పాలి? శిష్యులకి ఏం చెప్పాడు? పేతురికి ఏం చెప్పాడు? నేను తిరిగి లేస్తాను అన్న విషయాన్ని చెప్పినప్పుడు నేను గుర్తు పెట్టుకోవాలి కదా. గుర్తు పెట్టుకుని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? పేతురునికి చెప్పినప్పుడు ఏమంటున్నాడు? ప్రభు సమాధిలో నుండి ఎత్తుకొని పోయారని ఆయన ఆయనను ఎక్కడో ఉంచారు ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండని చూచానే కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. అతడు సీమోను పేతురును
అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టలతో ఉండగా వేరొక చోట చుట్టి పెట్టి ఉండుట చూశారండి. వాళ్ళు కూడా నమ్మలేకపోయారండి. యేసుక్రీస్తు వెంబడి తిరిగారు కదండి 3.5 సంవత్సరాలు. అంటే వాళ్ళకి గుర్తులేదా? యేసు చేసిన సూచక్రియలు గుర్తులేదంటే గుర్తులేదు. ఏమండి మన లాజరు గారిని లేపిన విషయం కూడా గుర్తులేదా అంటే ఏమంటే వారికి ఏ విషయం కూడా గుర్తులేదండి. ఈరోజు కూడా దేవుని గురించిన మాటలు మనకు కూడా గుర్తుండట్లేదు. ఏమైనా గుర్తుంటుందా? గుర్తు ఉండట్లేదు కాబట్టి దేవుని సన్నిధానానికి రావడానికి ఇష్టపడట్లేదు. దేవుడి మాటలు విన్న తర్వాతకి ఎక్కడైతే వినపడుతుందో అక్కడికి వెళ్ళి దేవుని మాటలు వినాలి అనే ఆసక్తి మనలో పుడుతుంది. ప్రియమైన దేవుని వలన చూడండి, ఆ రోజు వీళ్ళు నమ్మలేదు కాబట్టి యేసుప్రభువు వారు 40 దినాలు ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు? తిరిగి లేచినాక. చూడండి అపోస్తుల కార్యాలయం చూద్దాం ఒకసారి. మొదటి అధ్యాయం 3వ వచనం. ఏమండి? మొదటి అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనపడచ్చు దేవుడి రాజ్యముల విషయాన్ని గురించి బోధించు అనేక ప్రమాణాలను చూపించి వారికి తాను సజీవునుగా కనపరుచుకున్నాను. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి ఏమైపోయింది? 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆహ్రోణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయబడిను. అంటే ఆయన 40 దినాలు వాళ్ళతో ఉండి మరలా బోధించాల్సి వచ్చింది. రిపీట్ బోధన చూసానండి. రిపీట్ మరలా బోధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికి? శిష్యులకు. అంటే అంతకుముందు చెప్పిన బాధ అంతా ఏమైపోయింది? మరుగున పడిపోయింది. మర్చిపోయారు. వారిలో ఫలించలేదు. ఏమంటే మనం కూడా ఎంత విన్నా కానీ మర్చిపోతున్నాం. మనలో కూడా ఫలించట్లేదు దేవుడి మాటలు. మళ్ళా ఫలింపాలని మళ్ళా వాళ్ళకి చెప్పి బలపరిచి వాళ్ళను సువార్తను ప్రకటించడానికి లోకానికి పంపించడానికి ఏమంటే 40 దినాలు ఉండాల్సి వచ్చిందండి యేసుప్రభువు వారు. ప్రియమైన దేవుని వల్ల ఆ రోజు వాళ్ళే నమ్మలేదంటే ఈరోజు మనం నమ్మే పరిస్థితులు ఉన్నామా అని క్వశ్చన్ వేసుకుంటే నిజంగా మనం కూడా నమ్మే పరిస్థితిలో లేమండి. ఎంతోమంది చెబుతున్నారు దేవుడిని నమ్మనివాడు. యేసు లేడంటున్నప్పుడు నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన వచ్చాడు, దీనికి మేమే సాక్ష్యం, దీనికి బైబిల్ సాక్ష్యం ఏమండి అని మనం చెప్పగలుగుతున్నామా? ప్రియమైన దేవుని వల్ల ఎంతమంది క్రైస్తువులు చెప్పగలుగుతున్నారు? ఈరోజు చెప్పండి. ప్రియమైన దేవుని వల్ల యేసుప్రభువు వారు వచ్చాడు, ఆయన బ్రతికాడు, మరణించాడు, తిరిగి సమాధిలో పెట్టబడి తిరిగి లేచాడన్న విషయాన్ని మనం గట్టిగా చెప్పగలగాలండి లోకానికి. ప్రియమైన దేవుని వల్ల ఎంతోమంది మతోన్మాదులు కూడా యేసుక్రీస్తు గురించి ఎన్నో చెడు మాటలు చెప్తున్నప్పుడు మనం చెప్పాలి కదండి. ఆ బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు వాళ్ళు కూడా చెప్పారు. చూడండి ఏమండి, యేసుక్రీస్తు తిరిగి లేవలేదనే విషయాన్ని వాళ్ళు ఎలా చెబుతున్నారో ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఏమండి, ఆ రోజు పెద్దలు ఎవరో యూదా మతస్థులే, యూదులు అనుకున్న వాళ్ళే యేసుక్రీస్తు సువార్తను బయటికి పోకుండా చేయాలని వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులతో చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పండి. ఇది ఒకవేళ అధిపత్యం పడిందనుకో మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పి అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు ఎలాగైతే బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో నేటి వరకు అంటే ఇప్పటి వరకు కూడా ప్రసిద్ధమైంది. అందుకనే చూడండి యేసుక్రీస్తు గురించి వాళ్ళు నమ్మరు.
అందుకనే మతంలో మొదలు ఒకడు క్వశ్చన్ వేసిండు, యూదులే నమ్మట్లేదు, సాక్షాత్తు వాళ్ళే నమ్మట్లేదు, యేసుప్రభు మీరు నమ్ముతున్నారు, మీరెందుకు ప్రకటన చేస్తున్నారని చెబుతున్నాడు. అక్కడ ఏం జరిగింది బైబిల్లో వాడికి ఏమైనా తెలుసా? వాళ్ళు ఎందుకు నమ్మట్లేదంటే, ఇదిగో కొంత ద్రవ్యము, కొంత డబ్బు ఏమండి కొంతమందికి ఇచ్చి యేసుప్రభు తిరిగి లేదని ఒక అబద్ధాన్ని ప్రచురణ చేశారు కాబట్టి ఎప్పటి వరకు వాళ్ళు అందుకే నమ్మట్లేదు. ఆ విషయం వాడికి ఏమైనా తెలుసా? ఆ విషయాన్ని ఎవరికి తెలుసు? బైబిల్ని చదువుతున్న మనకి తెలుసు. కాబట్టి మనం వాడికి ఎవడైతే మొదటి చెబుతున్నాడో, ఆ క్వశ్చన్ చెబుతున్నాడో, యూదులు ఇప్పటికీ వాళ్ళు నమ్మట్లేదు యేసుప్రభుని, మీరెందుకు నమ్ముతున్నారో అడుగుతున్నాడో ఎవరైతే అంటున్నాడో వాడికి మనం చెప్పాలి. ఎవరు తెలివి తక్కువ దద్దమ్మగా ఆ రోజు పెద్దలైన వాళ్ళు ధనాన్ని ఇచ్చి ఒక అబద్ధాన్ని ప్రకటన చేశారు, అందుకే వాళ్ళు నమ్మకుండా పోయారు. ఆ విషయం బైబిల్లో రాయబడింది. కాబట్టి దీనికి మేము సాక్షులు మేము చెబుతున్నామన్న విషయాన్ని మనం చెప్పాలి. ప్రియమైన దేవుడు అనగా యేసుప్రభువు లేవలేదనే విషయం ఆ యూద ప్రపంచం అంతా వాళ్ళ వరకు తెలియజేయబడింది. అయినా కానీ నమ్మలేని ఉన్నారా? లేరు. నమ్ముకున్నారు, కొంతమంది నమ్ముకున్నారు, అందులో కొంతమంది నమ్మలేదు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏమండి కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఆ సంఘస్థులు కూడా నమ్మకుండా పోయే పరిస్థితి వచ్చింది. 15వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏమండి కొరింథీయులకు రాసిన పత్రిక ముగిస్తానండి. మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎలా చెబుతున్నారు? చూసారండి, యేసుక్రీస్తు ఒక ఆయన ఉన్నాడని, ఆయన మన కొరకు వచ్చాడని, మన కొరకు శ్రమ పడ్డాడని, మన కొరకు మరణించాడనే విషయాలన్నీ ఈ కొరింథీలో ఉన్న సంఘానికి తెలియజేశాడు. ఒకప్పుడు వాళ్ళందరినీ నడిపించాడు. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాతకి ఏమైందంటే అసలు మృతుల పునరుత్థానం లేదనే విషయం వాళ్ళు నమ్మే పరిస్థితులకు వెళ్ళిపోయారు. అంటే ఈ విషయం ఎవరు చెప్పి ఉంటారు? కొంతమంది ఏమండి యూదులలో కొంతమందికి వెళ్ళిపోయి అసలు మృతుల పునరుత్థానం లేదనే విషయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని భ్రమపరిచి ఆ విషయాన్ని నమ్మకుండా చేస్తే పౌలు గారు అర్జెంటుగా ఈ ఉత్తరాన్ని రాస్తూ ఈ మాటను తెలియజేస్తున్నాడు. ఏమన్నాడు? క్రీస్తు మృతుల నుండి లేపిబడి ఉన్నాడని ప్రకటింపబడి చుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లా చెబుతున్నారు? నెక్స్ట్ 13 మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేసే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము. మేము సాక్ష్యం చెబుతున్నాము. మృతుల లేపబడిన ఎడలా దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్ష్యముగా అగపడుచున్నామా మీకు? మృతులు లేపబడిన ఎడలా క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడలా మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకాను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిధించిన వారు నశించి. చూశారు ప్రియమైన దేవుని వాళ్ళు ఎన్ని మాటలు తెలియజేస్తున్నాడు. ఒకవేళ లేపబడపోతే నేను చెప్పిన మాట వ్యర్థమే, ఒకవేళ లేవకపోతే మేము చెప్పే ప్రకటన కూడా వ్యర్థమే. చూశారు ప్రియమైన దేవుని వల్ల ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయో. యేసుక్రీస్తు తిరిగి లేవలేదనే విషయం కనుక ఒకలా చెప్పకపోతే ఇవన్నీ జరుగుతున్నాయి అన్న విషయం మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల యేసుప్రభువు వారు తిరిగి లేచాడన్న విషయం మనమంతా ప్రకటించాలి, అనేకులకు తెలియజేయాలి, మన చుట్టూ ఉన్న వారికి చెప్పాలి. యేసుప్రభువు తిరిగి లేచాడు. ఆయన యొక్క మొదటి పునరుద్ధానాన్ని దేవదూతలు చెప్పారు. ఎందుకంటే ఆ రోజు ఉన్న శిష్యులు నమ్మలేకపోయారు, ఈ రోజున్న మనుషులు కూడా నమ్మలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా దేవదూతలు వచ్చి ఏం చెప్పరు. ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. ఆ రోజు వాళ్ళు నమ్మే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దేవదూతలు రావాల్సి వచ్చింది, వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు
దేవదూతలు రావాల్సిన పరిస్థితి లేదు. మన చేతిలో ఏముంది? బైబిల్ ఉంది. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు నేర్చుకొని అనేకులకు యేసుక్రీస్తు తిరిగి లేచాడనే విషయాన్ని మనము చెప్పాలని ఆశిస్తూ నా మాట ముగిస్తున్నాను.